అమ్మాయి వేలికి తొడుగు. అందరికీ అక్షంతలు పంచండి. బాబు, మీరు అమ్మాయికి ఉంగరం తొడగండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఇలా. తీసుకో త్రిపుర, నిన్ను లైఫ్ లాంగ్ నా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా. ఇప్పుడు నా వేలికి నువ్వు ఈ ఉంగరం తొడిగావనుకో, ఇక కంగారు పడే పని లేకుండా నేనెప్పటికీ నీ వాడినైపోతా. ఎప్పటికీ. స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే. కన్ను నాదే, వేలు నాదే, కన్నీరు నాదేలే. తప్పంతా నాదే, శిక్షంతా నాకే, తప్పించుకోలేనే. ఎడారిలో తుఫానులో తడియారుతున్నా, తుది చూడకున్నా, ఎదురీదుతున్నా. ఆగు త్రిపుర, ఆగు త్రిపుర, ఆగు త్రిపుర, ఆగు త్రిపుర, ఆగు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,